Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సీపట్నంలో అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించిన స్పీకర్. మరొక 2 వాహనాలకు ప్రతిపాదనలు పంపామన్న అయ్యన్న. బాధ్యతలు స్వీకరించిన అన్నవరం దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో. భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని చక్రధర్రావు హామీ. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన తుని మహిళా కాలేజ్ విద్యార్థినులు, మెరిట్ విద్యార్థులకు అభినందనల వెల్లువ. నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన అగ్నిమాపక వాహనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సతీమణి చింతకాయల పద్మావతి, డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. నర్సీపట్నం రూరల్ ఏజెన్సీ ప్రాంతం చాలా పెద్దదని, గతంలో ఇక్కడ పూరి గుడిసెలు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడ ప్రమాదం జరిగితే భారీ ఆస్తి నష్టం సంభవించేదని ఆయన గుర్తు చేశారు. అందుకే అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఈ కొత్త బండిని ప్రభుత్వం మంజూరు చేయడం సంతోషదాయకమని అయ్యన్న పాత్రుడు అన్నారు. అయితే ఈ ప్రాంతం విస్తీర్ణం దృష్ట్యా ఇక్కడ కనీసం 2 ఫైర్ ఇంజిన్లు ఉండాల్సిన అవసరం ఉందని, త్వరలోనే మరొక కొత్త వాహనాన్ని కూడా తెప్పించేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నర్సీపట్నం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆదిలక్ష్మి, నర్సీపట్నం టీడీపీ ప్రధాన కార్యదర్శి లాల మురళీకృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగ వెంకటకృష్ణారావు, అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ 2 బళ్ళు ఉండాలి కంపల్సరీగా. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఒకటే ఉంది, కొత్తగా వచ్చింది, ఇది కండెమ్ అయిపోద్ది. ఇంకా అందుకని ఎక్కువ దూరం వెళ్దాం, దగ్గరికి వెళ్ళాలి. కానీ అంటే ఇది కండెమ్ చేసి కొత్త బండి తీసుకొస్తే బాగుంటుంది ఒక నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే 2వ బండి కొత్త బండి తీసుకొస్తే ఇక్కడ 2 బళ్ళు ఉంటే కొయ్యూరు దగ్గర నుంచి అక్కడ సీలేరు వరకు, ఇటుపక్క రావికాతం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కవర్ చేసేటువంటి చక్కటి అవకాశం వస్తుంది. ఫైర్ యాక్షన్ తగ్గాయి, కరోనా లేవు, కరోనాన్ని కమలి నుండి పెద్ద ఫైర్ యాక్షన్ అయ్యాయి, తగ్గినప్పటికి కూడా ఎమర్జెన్సీ ఇది. పొలం కోసి పొలాలు కుప్పలు పెడతారు, అవి కాలిపోతూ ఉంటాయి, చెరుకు తోటలు కాలిపోతూ ఉంటాయి, అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి 2వ ఇంజిన్ కూడా కావాలని చెప్పి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టడం జరిగిందంటే ఒక్కొక్క వెహికల్కి 15 మంది స్టాఫ్ ఉంటారు ఇంచుమించు, డ్రైవర్తో సహా, లేకపోతే వాటర్ గీసే వాళ్ళతో సహా, ఫైర్మెన్స్. కానీ ఇప్పుడు 2 బళ్ళు ఉంటే 30 మంది స్టాఫ్ వస్తారు. 30 మంది స్టాఫ్ వస్తే బళ్ళు 2 బళ్ళు రెడీగా ఉంటే మీకు ఇమీడియట్గా ఎక్కడి నుంచి కాల్ వచ్చినా ఇమీడియట్ నిమిషాల వెళ్ళి అక్కడ ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను కాపాడడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి సమయంలో మరి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే వితిన్ మంత్స్లో 2వ ఇంజిన్ కూడా తెప్పించి ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాంతానికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం. టౌన్లో ఉందనుకోండి, ఇమీడియట్గా ఫోన్ చేస్తే ఏదో వస్తుంది. ఏజెన్సీ ప్రాంతంలో బళ్ళు లేకపోతే కష్టం. విశాఖపట్నం నుంచి అనకాపల్లి నుంచి బండి రావాలంటే మొత్తం తగలబడిపోద్ది, ఇక్కడ మొత్తం ఫినిష్ అయిపోద్ది. అంచేత ఏజెన్సీ ప్రాంతం అప్ టు సీలేరు, కొయ్యూరు వరకు ఎంత కవర్ చేస్తుంది. కాబట్టి 2వ బండి కూడా ఇమీడియట్గా మాకు ఇచ్చి మా ప్రాంతానికి సౌకర్యం కల్పించమని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, మరి వెంటనే అడిగిన వెంటనే బండి ఇచ్చినందుకు హోమ్ మినిస్టర్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నవరం రత్నగిరి క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తుల అవసరాలకు తగ్గట్టుగా సదుపాయాలు కల్పించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని అన్నవరం దేవస్థానం నూతన కార్యనిర్వహణ అధికారి నల్లం చక్రధర్రావు అన్నారు. గురువారం ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తన ఆధ్వర్యంలో అధికారులు నిర్వహించిన స్వామివారి హుండీల లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఈవో చక్రధర్రావు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి భక్తులకు మంచి దర్శనం, నాణ్యమైన ప్రసాదం, ఎక్కడ ఎటువంటి అసౌకర్యాలు రాకుండా చైర్మన్ రోహిత్ సలహాలు తీసుకుంటూ తమ సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పరిపాలన చేయడం ఈవోగా తన మొదటి కర్తవ్యం అని చెప్పారు. కాగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దాతలు అందించే విరాళాలు దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో లోవా దేవస్థానం విశ్వనాథరాజు, అసిస్టెంట్ కమిషనర్ మంజులారెడ్డి పాల్గొన్నారు.
ఒకసారి కూర్చోబెట్టారా? పూర్వం నుంచి బాగా అంటే అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు సీనియారిటీ ఉన్న వాళ్ళు ఇంట్లో అనుభవం ఉన్న వాళ్ళని కాస్త చదువుకున్న వాళ్ళని అన్ని ఒకసారి కూర్చోబెట్టారా? పూర్వం నుంచి బాగా అంటే అనుభవం ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు సీనియారిటీ ఉన్న వాళ్ళని ఇంట్లో అనుభవం ఉన్న వాళ్ళని కాస్త చదువుకున్న వాళ్ళని అన్ని మాకు ఒక పురోహితులు ఉన్నారు కదా సార్, వాళ్ళు కూడా పార్ట్ ఏంటంటే వాడితో సార్ ఇలా ఒకసారి ఓకే ఓకే సార్. సార్ ఇలా ఒకసారి ఓకే ఓకే సార్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు వాడపల్లి ఈవోగా పనిచేస్తున్న ఇక్కడ అదనపు ఛార్జీలుగా ఈ దేవస్థానం ఈవోగా ఛార్జ్ తీసుకున్నాను. నా శక్తివంతం లేకుండా భక్తులకి మంచి సౌకర్యాలతో పాటు మంచి దర్శనం కూడా స్వామివారి భక్తులకి కన్వీనియంట్గా ఉండేది, వాళ్ళకి ఏదైనా ఏ ఇబ్బందులు ఉన్నాయో అన్నీ తొలగించేటట్టు నా శక్తి మేరకు కృషి చేస్తానని ఈ సందర్భంగా స్వామివారి భక్తులందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మండలంలో పనిచేస్తున్న 64 మంది డ్వాక్రా యానిమేటర్లకు ఉచిత మొబైల్ ఫోన్లను కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మరియు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు అనేక సంక్షేమ మరియు ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. ఎస్హెచ్జి బ్యాంకు లింకేజ్ రుణాలు, స్త్రీనిధి రుణాలు, ఉన్నతి వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, అలాగే యాప్ల ద్వారా సర్వేలు నిర్వహించడం, సభ్యుల వివరాలు సేకరించడం, డేటా నిక్షిప్తం చేయడం వంటి పనులకు ఈ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. డ్వాక్రా యానిమేటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మరింత ఉత్సాహంతో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మనం అందిస్తా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమానికి నాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి తరపు ప్రభుత్వ పరిపాలనలో అత్యున్నతమైన ఉన్నతమైన సేవలు అందించాలి. ప్రస్తుతం టెక్నాలజీ సాంకేతిక యొక్క అవసరం చాలా పెరిగింది. టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి. గతంలో 30 సంవత్సరాలకి వెళ్తే సెల్ ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఎస్టీడీ ఫోన్లు లేని రోజులు కూడా మేము చూసాం. మా వయసులో ఎస్టీడీ ఫోన్లు ఉండేవి కాదు, ట్రంక్ కాల్ బుక్ చేసుకునే వాళ్ళు. ఈనాడు సెల్ ఫోన్ నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి కూడా ఎస్టీడీ లేదు. 94లో నేను ఎమ్మెల్యే అయ్యేటప్పుడు హైదరాబాద్లో అబిడ్స్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్ ముందు బల్లల మీద కూర్చుంటే 2 గంటలు పట్టేది కార్ బుక్ చేసి మాట్లాడాలంటే ఆ రోజుల్లో. అటువంటి రోజుల నుంచి ఈనాడు టెక్నాలజీ ఎక్కడికి వెళ్ళిందంటే క్షణాల్లో
సమాచారం ప్రపంచవ్యాప్తంగా అందించే గ్లోబల్ విలేజ్. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళాలన్నా క్షణాల్లో వార్తలు చేరుతూ ఉన్నాయి. ఫేస్బుక్ అవని, వాట్సాప్ అవని, ఇన్స్టాగ్రామ్ అవని, ట్విట్టర్ అవని, థ్రెడ్స్ అవని, రీల్స్ అవని, రకరకాలైనటువంటి సామాజిక మాధ్యమాల యొక్క వాడకం, వినియోగం, గొప్పతనం ఈనాడు పెరిగిపోయాయి. దానికి అనుగుణంగానే సేవలు కూడా పెరిగాయి. కంప్యూటర్లు గూడు పెడతాయా అన్నారు. కంప్యూటర్ల మీదే లక్షలాది కుటుంబాలు, కాసేపు ఆగితే బాగుంటుంది. ఈనాడు చాలా మంది లక్షలాది కుటుంబాలు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు సంపాదించుకుని అమెరికా లాంటి దేశాలకు కానీ, అమెరికా వెళ్ళి చూడగలమా లేదా, నా తల్లిదండ్రులు అమెరికాకి ఎగిరిపోతూ ఉన్నారు. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అది దేనివల్ల సాధ్యం? టెక్నాలజీ. 94లో ఉద్యోగాలు లేవు, ఖాళీగా తిరుగుతూ ఉండేవారు. ఉద్యోగం ఏదైనా ఉంటే చూడండి. నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి చాలామంది దళితులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కూటమి ఆ హామీని అమలు ఇస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సమకూరుస్తోంది. ఈ పథకాన్ని తుని పట్టణంలో లాంఛనప్రాయంగా ప్రారంభించిన జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ పట్టణానికి 489 సోలార్ ప్యానెల్ మంజూరు అయినట్లు వెల్లడించారు. స్థానిక కొండవారిపేటలో శాఖ లక్ష్మీ సుభద్రరావు ఇంట్లో సోలార్ ప్యానెల్ను ఆవిష్కరించారు. సీనియర్ నేతలు మోతుకూరి వెంకటేశ్వరవాడ తాతబాబు, కుసుమంచి సత్యనారాయణ, గాంధీ సత్రం చైర్మన్ కొండల రామకృష్ణ, దళిత నేతలు లంకా సునీల్, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి అప్పారావు, విద్యుత్ అధికారులు ఎం రాజేష్, సిహెచ్వివి రమణ పాల్గొన్నారు. పెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ఈరోజు తిరుని నియోజకవర్గంలో మన ప్రీతమ నేత, మన నాయకురాలు శ్రీమతి యనమల దివ్య మేడం గారు ఆదేశాలతో ఈరోజు మనం ప్రారంభించడం జరిగింది. ముందుగా మన కొండవారిపేటలో దళితుల యొక్క పేట అయినటువంటి 4వ వార్డులో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో మరీ ముఖ్యంగా దళిత సోదరులందరూ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఇంట్లో కూడా ఈ పథకాన్ని అమలు చేయవలసిన పని ఉంది. ఎందుకంటే ఇది ఫ్రీగా, ప్రభుత్వం ఫ్రీగా వేస్తుంది కాబట్టి సోలార్ అన్నది నేను వినియోగించుకోండి. అంతేకాదు, మీరు ఈ సోలార్ కనెక్షన్ వేసుకోవడం వల్ల కూడా మీకు తిరిగి ప్రభుత్వమే నెలకు 200 రూపాయలు మీకు ఫ్రీగా రెంట్ కూడా ఇస్తుంది. రెంట్ రూపంలో మీరు మన ఏంటంటే సోలార్ మన మేడం వేసుకున్నందుకు మనం వాడినా వాడకపోయినా 200 రూపాయలు మనకి ఫ్రీగా కూడా గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి 200 యూనిట్ల వరకు మనం వినియోగించుకుని ఆ పైన ఏదన్నా ఉంటే మన ప్రభుత్వం ద్వారాగా మళ్ళీ మనం డబ్బులు కట్టుకోవచ్చు. మనకైనా కరెంటు మిగిలి ఉన్నదనుకో మనకి తిరిగి కూడా అమౌంట్ తిరిగి వస్తుంది. కాబట్టి ఈ పథకాన్ని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలని, అదేవిధంగా కొంతమందికి ఇంటి పన్ను ఒకరి పేరు మీద, కరెంటు బిల్లు ఒకరి పేరు మీద ఉంటుంది. అలాంటి వాళ్ళకి కొంత వర్తించదు. కాబట్టి దాన్ని కూడా సరిదిద్దుకుని దీన్ని మీరు వినియోగించుకుంటే అందరూ కూడా దీన్ని ఆదా చేసుకొని మీ పిల్లలకి కుటుంబ ఖర్చుల నిమిత్తం నెలకి 500, 600, 1000 రూపాయల వరకు ఆదా అవుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరూ వినియోగించుకోండి. మరి మీకు ఏమన్నా వీటి గురించి ఏ విధంగా ఫాలో అవ్వాలన్న సంగతి మీకు తెలియజేయాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వార్డులో ఉన్నటువంటి కూటమి నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులను కానీ, ఇటు అధికారులను కానీ మీరు సంప్రదించండి. ఇది పథకం మంచి పథకం కాబట్టి దీన్ని వినియోగించుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని, మీ అందరూ కూడా సుఖంగా ఉండాలని ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కాబట్టి మరొకసారి ఎన్డీఏ కూటమికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ పథకాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరి కోరుతున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కార్యక్రమం కూటమి నాయకులు మరియు కార్యకర్తలు మరియు విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు మొత్తం కలిపి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత కుటుంబాలకి 200 యూనిట్ల వరకు పూర్తి విద్యుత్ అందించడం, దాంతోపాటు కూడా మనకి సబ్సిడీ, ఇతర యొక్క ఉపయోగాలు కూడా ఉన్నాయి. ప్రతి కుటుంబం కూడా ఈ యొక్క మంచి పథకాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని అందరూ కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఒకవేళ దీని గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే స్థానిక కరెంటు ఆఫీస్ నందు కానీ, లేకపోతే కూటమి కార్యకర్తలు, నాయకులను ఎవరు సంప్రదించినా సరే ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వివరించడం జరుగుతుంది. అలాగే మీకు దీని మీద ఆసక్తి కలిగిన ఉన్నాయట్లా
దీని గురించి మీకు పూర్తి సమాచారంతో పాటు సహాయం కూడా అందించడం జరుగుతుందని చెప్పేసి పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ఇంటర్ ఫలితాల్లో కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థినులు జయబేరి మోగించారు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లకు సంబంధించి 618 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వీరిలో 450 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 150 మందికి పైగా 90 నుంచి 95% మించి మార్కులు సాధించారు. అత్యుత్తమ ప్రతిభను కనపరిచిన విద్యా కుసుమాలను కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ తందులూరి బాబు, ప్రిన్సిపల్ విజయలక్ష్మి అభినందించారు. అలాగే ఇది కావాలని స్టాఫ్ అడగంగానే వెంటనే ప్రతిదీ కూడా స్టాఫ్ కూడా చక్కగా గ్రహించడం, పిల్లలకి మరి ముఖ్యంగా పిల్లలు సఫర్ అవుతున్నారు అనగానే ఏదైనా చెప్పినా సరే ఇది చేస్తాను చేయను అని ప్రతిదీ కూడా చక్కగా చేసి కమిటీ తరఫున ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ట్రీట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ రిజల్ట్ లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి పోల్చుకోవడానికి కన్నా ఇంకా మేము ఇంకా ఇంక్రీజ్ చేస్తామని మా స్టాఫ్ తరఫున నేను మీకు హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ నమస్కారం. అండ్ నేను తేజస్వి త్రివేణిదేవి. నేను ఉమెన్స్ జూనియర్ కాలేజ్లో ఎంపీసీ చదువుతున్నాను. గవర్నమెంట్ నుంచి ఇన్ని యూస్ఫుల్ అన్నీ రావడం వల్ల నాకు చాలా బెనిఫిట్గా, ఈ బెనిఫిట్స్ వల్లే నాకు ఇన్ని స్కోర్ చేశాను. నేను స్కోర్ చేసింది 428 అవుట్ ఆఫ్ 470. నేను ఇక్కడే సోరవరం నుంచి వస్తాను. మా టీచర్స్ అందరూ ఇంత మంచిగా టీచ్ చేయడం వల్ల ఇక్కడ ఉండే స్పోర్ట్స్, ఎంత మంచి ఎన్వైరన్మెంట్, చాలా గ్రీనరీగా, ఇంకా ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్, టీచర్స్ టీచింగ్ అన్నీ, ఇంకా ఇంటికి వెళ్ళి బాగా రివైజ్ చేసుకొని మంచిగా చదువుకోవడం వల్ల ఈ స్కోర్ వచ్చింది. అండ్ మళ్ళీ బెటర్మెంట్ రాసి ఇంకా మంచిగా స్కోర్ చేసి ఇంకా మార్క్స్ గెయిన్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రతిపాడు మండలం తాడువై గ్రామం నుంచి వచ్చి ఎస్టీ హాస్టల్లో చదువుకుంటున్నాను. నాకు 429 వచ్చినాయి. ఇందుకు రావడానికి కారణం మా టీచర్స్ సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ పెట్టారు. ప్రిన్సిపల్ మేడం గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. కాంపిటేటివ్ పరంగా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు టీచర్స్ అందరూ. అంతేకాకుండా డైటు అవన్నీ చేస్తున్నారు. నేను బాగా చదువుకుంటున్నాను. బెటర్మెంటరీ కూడా రాద్దాం అనుకుంటున్నాను. థ్యాంక్స్. నా పేరు ఈశ్వరి. నేను పత్తిపాడు మండలం ధర్మం నుంచి బీసీ హాస్టల్లో చదువుకుంటున్నాను. జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నాను. నేను ఫస్ట్ ఎంపీసీ. నాకు 415 వచ్చే మార్క్స్. స్టాఫ్ మొత్తం మోటివేషన్ వల్ల, వాళ్ళు చెప్పే లెసన్ వల్ల బాగా కాన్సన్ట్రేట్ చేసి హాస్టల్లో మంచిగా టైం స్టడీకి స్పెండ్ చేసి బాగా చదువుతున్నాను. ప్రిన్సిపల్ మేడం మోటివేషన్ చేస్తారు. రోజు అసెంబ్లీ పెట్టి ప్రతిదానికి మోటివేట్ చేసి బాగా చెప్తారు. అలాగే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఫెసిలిటీ వలన నేను బాగా చదివాను. థ్యాంక్ యూ. నేను నక్కపల్లి, మాది ఉమెన్స్ గర్ల్స్ హాస్టల్లో చదువుతున్నాను కాలేజ్లోని. నేను ఫస్ట్ ఎంపీహెచ్డబ్ల్యూ వొకేషనల్. నాకు 434 వచ్చాయి. మా మేడం బాగా చెప్తారు ప్రతి క్లాస్లో. మేడమ్స్ అండ్ సార్స్ అండ్ ప్రిన్సిపల్ మేడం మోటివేషన్ చేసి అన్నీ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ అర్థమయ్యేలా బాగా చెప్తారు. ఇంకా బెటర్మెంటరీ రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రేష్మిశ్రీ. నేను ఫస్ట్ ఇయర్ సిఈసి చదువుతున్నాను. ఇక్కడ మా టీచర్స్ బాగా చెప్పడం వల్ల, ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్ వల్ల, స్టాఫ్ అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల మేము ఇలా చదువుకున్నాం. ఇక్కడ సౌకర్యాలన్నీ మాకు అన్నీ బాగా ఇచ్చడం వల్ల, ఇక్కడ గ్రీనరీ అన్నీ మాకు బాగా ఉండడం వల్ల, అందించడం వల్ల మంచిగా చదువుకున్నాము. నాకు 426 వచ్చాయి. చాలా సంతోషంగా ఉంది. మా కాలేజ్ అభివృద్ధి కమిటీగా మమ్మల్ని యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారు, అశోక్ గారు మమ్మల్ని ఈ కమిటీకి మమ్మల్ని చూసి ఇచ్చినందుకు, మాకు ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు అప్పచెప్పిన దగ్గర నుంచి కూడా ఈ కాలేజ్ అభివృద్ధి గురించి మేము శాయశక్తిలో కృషి చేశాము. మా పిల్లలు ఈ సంవత్సరం
మంచి ఉత్తీర్ణత శాతం సాధించారు. పిల్లలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రతి అధ్యాపకులకి కూడా, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున మా హృదయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం అయితే కానివ్వండి, లేకపోతే తల్లికి వందనం అయితే కానివ్వండి, అలాగే బుక్స్ కానివ్వండి, అన్నీ కూడా ప్రభుత్వం నుంచి మనం సమకూర్చడం జరిగింది. గత ప్రభుత్వం కంటే మనం చాలా మెరుగైన సేవలు పిల్లలకు అందించాము. అదేవిధంగా వారు ఏమడిగితే అది చేయడానికి మా కమిటీ సభ్యులందరూ సహకారాలతో మనం అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వాతావరణం అది కూడా అంతా కూడా చక్కగా ఏర్పాట్లు చేయటం మూలంగా పిల్లలు బాగా చదువుకున్నారు. మంచి ఉత్తీర్ణ సాధించడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ మా కమిటీ సభ్యులను నియమించినందుకు యనమల రామకృష్ణ గారికి, యనమల దివ్య గారికి మరొకసారి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సంక్షేమం కోసం కూటమి శ్రేణులు గుడిబాటలో పయనిస్తున్నారు. గుండె శస్త్రచికిత్స విజయవంతమై హైదరాబాద్లో విశ్రాంతిలో ఉన్న యనమల పేరును తేటగుంట కూటమి శ్రేణులు పూజలు గావించారు. ఇందులో భాగంగా ఇవాళ సీనియర్ నేత చామంతి సత్యబాబు ఆధ్వర్యంలో తేటగుంట శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. యనమల ఆరోగ్యం కుదుట పడాలని చామంతి సత్యబాబు మహాశివుడికి మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో చామంతి సత్యబాబు తేటగుంట శివాలయంలో 200 టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. ఈ అనంతరం శివుడికి విశేష పూజలు గావించారు. ఈ కార్యక్రమంలో సిగిరెడ్డి సత్యబాబు, చామంతి వెంకటేశ్వరరావు, మంచాల ఈశ్వరరావు, నిమ్మల నానాజీ, గజ్జి గురుమూర్తి, గ్రామ పెద్దల కూటమి శ్రేణులు పాల్గొన్నారు. ఫలం మనోరథ బలం పుత్ర పౌత్ర ప్రవర్ధనో యస్మాతస్మాత్ ఉన్మేష్యాదు అదశాంతిం ప్రయచ్చమే ఫలదాన కల్పోక్త సంపూర్ణ సకల శుభఫలావాప్తిరస్తు ఫలం మనోరథ బల సిద్ధిరస్తు ధ్రువంతే రాజావరుణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ అగ్నిశ్చరార్తం ధారయతాం ధ్రువం అయం ముహూర్త శుభముహూర్తో అస్తు హర హర మహాదేవ శంభో శంకర అస్య జవానస్య శివాంద్రీమదః గోత్రో భువస్య अस्यजवानस्य शिवांद्रीवदः गोत्रो भवस्य कन्नेन्द्रगोत्रो भवस्य गोपीनाथनमदेहस्य दिव्यानमदेहस्य सह कुटुम्बस्य सभान्तवस्य अस्यजवानस्य शिवांद्रीवदः गोत्रो भवस्य मनोभीष्ट यजमानस्य आयुराग्नेश्वर्यावधरस्तु पार्वती परमेश्वर संपूर्ण दिव्यानुग्रह प्रसाद सिद्धिरस्तु शतसंवत्सरं दीर्घमायुः शुभं भवतु तथास्तु 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 उमामहेश्वर स्वामिदेवताभ्यो नमो नमः मनोभीष्ट श्रीउमामहेश्वर स्वामी संपूर्ण अनुग्रह प्रसादिरस्तु యనమల రామకృష్ణ గారికి ఈ మధ్యన కాలంలో జరిగినటువంటి చిన్న విషయం ఏమిటంటే ఆయనకి హాస్పిటల్ వచ్చి హాస్పిటల్లో చేరిన తర్వాత ఉమామహేశ్వర స్వామి గారికి ఈ యొక్క కార్యకర్తలు వచ్చి స్వామి యొక్క అలాగే రామకృష్ణ యొక్క గౌతమి యొక్క స్వామి గారికి దర్శనం చేయించి అలాగే ఆయన పేరు మీద పూజాగారం నిర్వహించారు. అలాగే ఈ రోజు నాడు 15వ తారీఖు రోజు మహాశివరాత్రి శుభ సందర్భంగా ఆయన పేరు చెప్పి 4 కొబ్బరికాయలు ఆయన వర్గం కోసం 4 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. హర హర మహాదేవ మహాశివరాత్రి ఎవరు వస్తారో ఉపయోగపడి మాశల దీపమా త్వరగా కోలుకోవాలి మా హృదయ గీతమా మతాలకి అతీతంగా జనం ఒక్కటయ్యారు. నీ ఆరోగ్యం కోసం దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులు భక్తి గానాలు వినిపించే ఆశల పలుకులు అమ్మవారి గుడిలో పూజలు జరిగాయి. నీ కోలుకై ప్రజల మన ఈ నెల 24న గోపాలపట్నం హైస్కూల్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ప్రతి నిరుద్యోగి జాబ్ మేళాను సద్వినియోగపరుచుకోవాలని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు పిలుపునిచ్చారు. ముందుగా తన క్యాంపు కార్యాలయంలో నిర్వాహకులతో కలిసి జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాలతో నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను ఏర్పాటు చేసి నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఇప్పటికే 3 మేళాలను నిర్వహించి సుమారు 1500
వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు. విశాఖను ప్రపంచ పటంలో ఎక్కే విధంగా సీఎం అనేక కంపెనీలను తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళాలు కండక్ట్ చేయాలని, యువతకు ఉపాధి కలిగించాలనే ఉద్దేశంతో ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటికే మన నియోజకవర్గం విశాఖ పశ్చిమలో 3 మెగా జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిది గోపాలపట్నం జడ్పీ హై స్కూల్లో మెగా క్యాంప్ చేయటం, సుమారు 3000 మంది అభ్యర్థులు అక్కడ అర్జీ పెట్టుకోవటం కానీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం అనేది జరిగింది. సుమారు 60 కంపెనీస్ ఆ రోజు రావడం జరిగింది. రెండో క్యాంప్ కూడా ఐటీఐ జంక్షన్ కాగితపేడి కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. అక్కడ కూడా సుమారు 700 మంది రావటం జరిగింది. అక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం జరిగింది. అదేవిధంగా మల్కాపురం మరిడిమామ కళ్యాణ మండపంలో 3rd జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా 1500 మంది అటెండ్ అవ్వడం జరిగింది. అంటే సుమారు టోటల్గా కూడా 4500 మంది అటెండ్ అయితే ఇప్పటికీ మన నియోజకవర్గంలో 1600 మందికి ఉద్యోగాలు కలగడం జరిగింది. మరో మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ఈరోజు ఫ్లైయర్ రిలీజ్ చేయడం జరిగింది. గోపాలపట్నం జడ్పీ హై స్కూల్లో గతంలో ఉన్నటువంటి వేదిక పైన సుమారు 50 కంపెనీలు పైగా ఈ జాబ్ మేళాలో రాబోతా ఉన్నాయి. విశాఖపట్నం ఇప్పటికే ఒక ప్రపంచ పటంలోనే అటు ఐటీ రంగంలో కానీ, అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉండేటువంటి డేటా సెంటర్స్ విషయంలో కానీ, ఇతరత్ర ఇండస్ట్రియల్ ఒక కారిడార్గా ఇప్పటికే ఆర్సీఎల్ఆర్ మెటల్ లాంటి పెద్ద కంపెనీస్, స్టీల్ ఇండస్ట్రీలో ఉండేటువంటి దిగ్గజాలన్నీ కూడా విశాఖ వస్తున్నటువంటి తరుణంలో విశాఖ వేదికగా అయ్యే ఈ జాబ్ మేళాస్ భవిష్యత్తు యువతకి ఒక చక్కటి డెస్టినేషన్గా వైజాగ్ కావడానికి దోహదపడుతుంది. అందుకని విశాఖ కేంద్రంగా చేసేటువంటి ఈ జాబ్ మేళాస్ తప్పనిసరిగా మన యువతకి ఉపాధి కలిగించడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మా నియోజకవర్గంలో మేము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి 24 ఏప్రిల్ 24 గోపాలపట్నం జడ్పీ హై స్కూల్ వేదికగా జరిగే జాబ్ మేళాని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ క్యూఆర్ కోడ్లో అందరూ రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా యువతకి నేను అప్పీల్ చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సీపట్నంలో అగ్నిమాపక వాహనాన్ని ప్రారంభించిన స్పీకర్. మరొక 2 వాహనాలకు ప్రతిపాదనలు పంపామన్న అయ్యన్న. బాధ్యతలు స్వీకరించిన అన్నవరం దేవస్థానం ఇన్ఛార్జ్ ఈవో. భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని చక్రధర్రావు హామీ. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన తుని మహిళా కాలేజ్ విద్యార్థినులు, మెరిట్ విద్యార్థులకు అభినందనల వెల్లువ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.